Hello everyone, welcome back to Siripals. Hope you're all doing good. ఎల్మెంచో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. హీ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్స్ ఇన్ ద వరల్డ్. మీద అమెరికా ఏకంగా $10 మిలియన్ బౌంటీని వేసింది. అలాంటి అతన్ని ఈ సండే మెక్సికో గవర్నమెంట్ ఇంకా యుఎస్ఏ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో ఎన్కౌంటర్ చేశారు. మనందరికీ మెక్సికో ఒక అందమైన దేశంగా తెలుసు. బట్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ కంట్రీ ఒక డేంజరస్ రియాలిటీ మెక్సికోని రూల్ చేస్తుంది. అదే డ్రగ్ కార్టెల్స్. కార్టెల్స్ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ అని చెప్పొచ్చు. ఆ దేశంలో చాలా డ్రగ్ కార్టెల్స్ ఉన్నాయి. లైక్ సినోలోవా డ్రగ్ కార్టెల్, గల్ఫ్ డ్రగ్ కార్టెల్, ఇంకా జెలెన్స్కో న్యూ జనరేషన్ డ్రగ్ కార్టెల్ లాంటివి. డ్రగ్ కార్టెల్స్‌లో మోస్ట్ డేంజరస్ అండ్ రిత్లెస్ డ్రగ్ కార్టెల్‌గా పేరు తెచ్చుకుంది జెలెన్స్కో న్యూ జనరేషన్ కార్టెల్. ఎల్‌మెంచో హి ఈస్ ద లీడర్ ఆఫ్ జెలెన్స్కో న్యూ జనరేషన్ డ్రగ్ కార్టెల్. కార్టెల్ ఈస్ నోన్ ఫర్ మిలిటరీ టైప్ యాక్షన్స్. ఈ వీడియోలో మనం ఎలెన్స్కో ఎవరు, అతని లైఫ్ జర్నీ ఏంటి, మెక్సికోలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు పూర్తిగా చూద్దాం. మెక్సికో ఒక టూరిస్ట్ బేస్డ్ కంట్రీ. అక్కడ డ్రగ్ ప్రాబ్లం ఇప్పటిది కాదు. ఆల్మోస్ట్ 1960 నుంచి అక్కడ డ్రగ్ ప్రొడక్షన్ అండ్ స్మగ్లింగ్ స్టార్ట్ అయింది. 2006లో ఒకసారి మెక్సికో గవర్నమెంట్ ఈ డ్రగ్ కార్టెల్స్ మీద వార్ని డిక్లేర్ చేసింది. ఆ వార్ వల్ల వైలెన్స్ పెరిగి అక్కడ ఎంతో మంది చనిపోయారు. డ్రగ్ కార్టెల్స్ని ఇప్పటి వరకు కంట్రోల్ చేయలేకపోయారు. జెలెన్స్కో న్యూ జనరేషన్ కార్టెల్ గ్రూప్ లీడర్ పేరు వచ్చి ఎల్‌మెంచో. అతని అసలు పేరు వచ్చి నిమీషియో ఒసెగ్యురా సర్వెంటెస్. హీ వాస్ బోర్న్ ఇన్ 1966 ఇన్ మెక్సికో. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. అతని పేరెంట్స్ వచ్చి ఫార్మింగ్ చేసేవారు, లైక్ అవకాడో ఫార్మింగ్స్. పుట్టినప్పటి నుంచి వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఎల్‌మెన్స్కో చిన్నప్పటి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడు. యంగ్ ఏజ్‌లోనే ఇల్లీగల్‌గా కాలిఫోర్నియా వెళ్ళాడు. అక్కడ అతను చిన్నగా డ్రగ్ డీలింగ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి యుఎస్ గవర్నమెంట్ డ్రగ్ డీలింగ్ కేసులో ఈ ఎల్‌మెంచోని అరెస్ట్ చేసింది. 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత తనని మెక్సికోకి డిప్లాయ్ చేశారు. దిస్ ఈస్ ద ఫస్ట్ మేజర్ స్టార్టింగ్ పాయింట్ టు బిల్డ్ సచ్ అన్ బిగ్ ఎంపైర్. మెక్సికో వచ్చిన తర్వాత ఒక డ్రగ్ కార్టెల్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. అందులో అతను గ్రాడ్యువల్గా పెరిగాడు. మెల్లిగా తన సెపరేట్ అలయన్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకొని రైవల్ గ్రూప్గా మారాడు. దెన్ హీ బిల్ట్ సిజేఐఎన్జి ఇన్ 2008. తను ఈ సిజేఐఎన్జి అనే ఆర్గనైజేషన్ని ఒక మిలిటరీ ఆర్గనైజేషన్గా బిల్డ్ చేశాడు. దిస్ సిజేఐఎన్జి గ్రూప్ ఈస్ నోన్ యాజ్ డేంజరస్ గ్రూప్ ఇన్ మెక్సికో. ఈ గ్రూప్ పబ్లిక్ని ఎక్స్టార్ట్ చేసేవారు. ఇంకా పోలీస్ మెన్ని, మిలిటరీ వాళ్ళని రిత్లెస్గా చంపేసేవారు. ఒకసారి ఒక మిలిటరీ హెలికాప్టర్ని ఈ గ్రూప్ షూట్ డౌన్ చేసింది. ఈ గ్రూప్ చేసిన అటాక్స్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ భయాన్ని పుట్టించేవారు. ఈ డ్రగ్ కార్టిల్ మోస్ట్లీ కొకాయిన్, హెరాయిన్ ఇంకా ఫెంటనిల్ అనే డ్రగ్స్ని స్మగిల్ చేసేవారు. ఫెంటనిల్ యుఎస్లో ఒక మేజర్ ఇష్యూ క్రియేట్ చేసింది. ఈ ఫెంటనిల్ వల్ల యుఎస్ సిటిజన్స్ ఎంతోమంది చనిపోయారు. దీంతో యుఎస్ గవర్నమెంట్ ఎల్‌మెంచోని హిట్ లిస్ట్లో పెట్టింది. యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇతని మీద $10 మిలియన్ బౌంటీని విధించింది. యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చాక బార్డర్ సెక్యూరిటీ ఫోకస్ ఎక్కువైపోయింది. సో ఈ డ్రగ్స్ కల్చర్ని ఎలాగైనా తగ్గించాలన్న ఉద్దేశంతో మెక్సికోతో కలిసి ఈ ఆపరేషన్ని నిర్వహించారు. ఇక్కడ ఈ డ్రగ్ కార్టిల్స్ వల్ల బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. అది మోస్ట్లీ టూరిజం బేస్డ్ ఏరియా. అక్కడ ఉన్న యూత్ని బలవంతంగా ఈ కార్టిల్స్ గ్యాంగ్లో చేర్చుకునేవాళ్ళు. మెక్సికో గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయాలని ఎంతగా ప్రయత్నించినా నథింగ్ వర్క్డ్ అవుట్. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీస్ కరప్షన్ వల్ల ఇది ఎఫెక్టివ్ అవ్వలేదు. ఆల్సో అక్కడ కార్టిల్స్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వల్ల వరల్డ్ వైడ్లో కూడా ఎంతో ఇంపాక్ట్ చూపింది. లైక్ మనీ లాండరింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది. సో ఫెంటనైల్ వల్ల గ్లోబల్ హెల్త్ ఇష్యూ క్రియేట్ అయింది. సో టు పుట్ అన్ ఎండ్ కట్ టు దిస్ ఇష్యూ, మెక్సికో అండ్ ఇంకా యుఎస్ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో ఒక రూత్లెస్ లీడర్ని షూట్అవుట్ చేశారు. బట్ రైట్ ఆఫ్టర్ హిస్ డెత్ న్యూస్, మెక్సికో షోక్ విత్ వైలెన్స్. కార్టెల్ మెంబర్స్ లాంచ్డ్ రిటాలియేట్ అటాక్స్ ఇన్ మెక్సికో. వెహికల్స్ని బర్న్ చేశారు, రోడ్స్ని బ్లాక్ చేశారు, ఎక్కడికక్కడ స్తంభింపజేశారు, పబ్లిక్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారు, అక్కడ ఎయిర్పోర్ట్ని హైజాక్ చేశారు.
దీనివల్ల మెక్సికో బిజినెస్ అంతా షట్ డౌన్ అయింది. సో, ఈ అల్లర్లను తగ్గించడానికి థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్‌ని మెక్సికో సిటీకి డిప్లాయ్ చేశారు. Sí. Ya me quedé sin pila. No, vaya. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్ అక్కడ సిట్యుయేషన్ కొంచెం కంట్రోల్‌లో ఉంది. పబ్లిక్ నార్మల్ లైఫ్‌కి వస్తున్నారు. అల్లర్ల గురించి అక్కడ ప్రెసిడెంట్ ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చారు. సిట్యుయేషన్ కంట్రోల్‌లో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ అల్లర్ల వల్ల మరో మేజర్ ఇష్యూ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్. తొందరలోనే ఫిఫా వరల్డ్ కప్‌ని మెక్సికో కో-హోస్ట్ చేయాల్సి ఉంది. బట్ రీసెంట్ వయలెన్స్ రేస్డ్ క్వెషన్ ఆఫ్ సెక్యూరిటీ. బట్ అక్కడి గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది దట్ హోస్ట్ సిటీస్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ఒక వ్యక్తి మరణం ఒక దేశాన్నే షేక్ చేసింది. ఒక క్రైమ్ ఎంపైర్ ఎంత పెద్దదైనా వన్ ఆర్ ది అదర్ టైం అది ఎండ్ అవ్వక తప్పదు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒక క్రైమ్ లీడర్ చనిపోవడం వల్ల ఒక్కోసారి వయలెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పవర్ వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఒక్కోసారి ఇంటర్నల్ ఫైట్స్ స్టార్ట్ అవుతాయి. పెద్ద డేంజరస్ లీడర్ చనిపోవడం వల్ల ఇప్పటికైనా మెక్సికోలో రియల్ పీస్ వస్తుందా అనేది బిగ్ క్వశ్చన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ మెక్సికో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ సిరిపల్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.